తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లారు. రైతులందరూ కోరింది, అయ్యా మీరు జేసీ గారికి, కలెక్టర్ గారికి, మండల తహసీల్దార్ కార్యాలయం నుండి భూములు రీసర్వేలో నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలి, ఆ రకంగా మీరు జోక్యం చేసుకొని మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిపోర్ట్ పెట్టాలని మనం అడిగినాం. అందుకని సమస్య పరిష్కారం అవుద్ది. అందుకని జిల్లా అధికారులు స్పందించాలని కోరుతూ ఈరోజు కొత్తూరు మండల కేంద్రంలో అంబేద్కర్ 4 రోడ్ల కోట్ల వద్ద రైతులు పెద్ద ఎత్తున రహదారి మీద రాస్తారోకో చేసి ఈ మండల ప్రజానీకానికి అందరికీ రైతులకి జరిగినటువంటి ఇబ్బందులు అన్యాయం మీద చెప్పి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాం. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్కి ఇప్పుడు మన రైతు సంఘానికి బాధ్యత వహించినటువంటి నాయకత్వం వల్ల కూడా వినతి పత్రం ఇస్తాం. వినతి పత్రం ఇచ్చి 4 రోజులు వారం రోజులు సమయం తీసుకోండి. సోమవారం లోపు రైతులకు భూములు రీసర్వేలో జరిగినటువంటి తప్పుల మీద సరిచేసేదానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఆ రకంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతామన్నాం. ఈ కార్యక్రమానికి మీరేదో కాగితాలు తీసుకొని పక్కన పడేసి మళ్ళీ గ్రామంలో రీసర్వే జరిగిన టైంలో కొన్ని తప్పులు దొరిలేవన్నది తేటతెల్లం అవుతుంది. ఆ విషయంలో మీరందరూ రిప్రజెంట్ కూడా చేస్తున్నారు. రీసర్వే తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైనల్ 6/6 నోటిఫై అయిపోయిన తర్వాత అందులో చేర్పులు మార్పులు అన్నది జేసీ గారి లాగిన్లోనే జరగాలి. అది రీసర్వే తాలూకా ముఖ్య ఉద్దేశం. అయితే ఏవైతే ఇప్పుడు తప్పులు జరిగిపోయావో ఆ తప్పులు జరిగిపోయిన సవరణ చేయడానికి మీరందరూ సహకరిస్తే పాత రికార్డు ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ 6/6 కింద ఏదైతే ఉందో ఆ రికార్డు 2 పోటీ పెట్టుకొని ఫైనల్ 6/6లో రామయ్య పేరు రావాలి, కానీ భీమయ్య పేరు వచ్చింది. ఆ రామయ్య పేరు ఉంచి భీమయ్య పేరు తీయాలంటే రామయ్య ఉంచాలి, భీమయ్య తీసేవాలని పాత రికార్డు కొత్త రికార్డు 2 సరి చేసుకొని మేము ఒక స్టేట్మెంట్ తయారు చేసి దాని మీద ఒక రిపోర్టు పంపిస్తేనే జేసీ గారు అప్రూవ్ చేస్తారు. నిన్న కూడా ఇదే మాట మీకు చెప్పాను, మీరు సహకరించాలా. ఫైనల్ 6/6 అయిపోయిన తర్వాత ఒక్క మన ఊరైనా కాదు ఎంటైర్ స్టేట్లో కూడా ఫైనల్ 6/6 కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో తప్పులు మంచి తప్పులు ఏవి జరిగినా అవి రెక్టిఫై అవ్వాలంటే జేసీ గారు మీరందరూ సహకరించి ఇప్పుడు ఏదైతే ఫైనల్ 6/6 ఇప్పుడు మీకు మీ పేరు రాకుండా వేరే వాళ్ళ పేరు వచ్చింది అని మీకు స్టెప్లు అయిపోయినాయి, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కొత్త రికార్డు పోటీ పెట్టుకొని ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసి దానికి మేము ఒక రిపోర్ట్ రాస్తాం. దాని మీద జేసీ గారు అప్రూవ్ చేసిన తర్వాత అది జరుగుతుంది. అది చేయడానికే నిన్నను మీ ఊర్లో గ్రామ సభ పెట్టడం జరిగింది. మీరు వేరేగా పాత రికార్డు అంటే మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది చదువుకున్న ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకసారి నోటిఫై అయిపోయిన తర్వాత ఆ నోటిఫై మళ్ళీ మార్పు చేయాలంటే అవదు. పాత రికార్డు నోటిఫైడ్ రికార్డు తీసేసి పాత రికార్డు అడాప్ట్ చేయడం అవదు. ఎంతమంది నోటీస్ ఇచ్చారు ఒక మాట చెప్పండి. రికార్డులో ఎంతమంది నోటీస్ చెప్పండి. పెట్టాలో నోటిఫైడ్ రికార్డులో ఏవైతే తప్పులు ఉన్నాయో అవి తీసేసి కరెక్ట్ పేర్లు పెట్టడానికి మాత్రం ప్రావిజన్ ఉంది. ఆ ప్రావిజన్కి తగ్గట్టు ఎక్సెల్ షీట్ తయారు చేసి మా రిపోర్టు ఇలాగ ఇన్ని తప్పులు జరిగిపోయి అప్పుడు వాళ్ళు ఇలా చేశారు కాబట్టి అది రెక్టిఫై చేయడానికి అవకాశం ఇవ్వండి అని మనం జాయింట్ కలెక్టర్ గారికి ఆ రిపోర్ట్ రాస్తే ఆయన అప్రూవ్ చేస్తారు. అదే నిన్న మీకు చెప్పాను సార్. 22 మీరు సమస్యలో మళ్ళీ ఫస్ట్ ఒకలా ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఒకలా వస్తుంది సార్. 22 రికార్డు అదే కదా, ఫైనల్ 6/6లో పెట్టేశారు కాబట్టి అది ఫైనల్ 6/6 అంటే
ఫైనల్ ఆర్వర్ 2 times చేస్తారు సార్ తహసీల్దార్ సవరణ చేయడానికి మీరు సహకరించాలి. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ తీసుకొని చెప్పాను కదా అందుకే మీ వాళ్ళు మన అవసరమైతే 5-6 సర్వేర్లు విఆర్ఓలు కూర్చొని మీరు సచివాలయంలో కూర్చుంటారా ఎక్కడ కూర్చుంటారో ఆ ఎక్సెల్ షీట్ తయారు చేసి మీ గ్రామ పెద్దలు కూర్చోమంటున్నాను. ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు, కూర్చొని ఆ ఎక్సెల్ షీట్ తయారు చేసి దాని ప్రకారం మనం రిపోర్ట్ పంపించేస్తాం. మీ పాస్బుక్ పెట్టి ఎక్కువ మంది ఇద్దరికి లావు మంది అది ఎన్ని రోజులు కల్లెమ్మ పంచాయతీలో ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళ తాలూకా తప్పుదాల వల్ల పూర్వం ఇక్కడ పనిచేసినటువంటి సర్వేరు కానీ అంటే సర్వేరు దీనికి సంబంధించినటువంటి డీటీ అంటే ఆర్ఆర్ అంటే భూములు రీసర్వే చేసిన డీటీ గారు వాళ్ళ అవకతవకల అన్యాయం వల్ల కల్లెమ్మ పంచాయతీలో ఇంచుమించు 780 మంది ఉన్న రైతులకి ఇంచుమించు 400 మంది రైతులకి పూర్తిగా వారి భూమి వారి పేరును రాకుండా ఎవరికో వెళ్ళడం మూలాన ఎంతమంది రైతులు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, తర్వాత జేసీ గారికి అందరికీ విన్నమాలకు ఆ రైతుల తరఫున ఇవ్వడం జరిగింది. కానీ సరైన సమాధానం రైతులు రాకుండా ఉండడం వల్ల రైతులు మళ్ళీ ఈరోజు రోడ్డెక్కి రాస్తారోకో చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికోసం వెంటనే ప్రభుత్వం కానీ లేకపోతే దీనికి సంబంధించిన అధికారులు కానీ కల్లెమ్మ పంచాయతీలో నిలబడి 1 రోజు కానీ 2 రోజులు కానీ మళ్ళీ రీసర్వే చేసి మాకు ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి భూములు వాళ్ళకి వెళ్ళే విధానికి మేమందరూ ప్రార్థిస్తున్నాం. కాబట్టి దీనికి తక్షణ చర్యలు మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా దీని మీద న్యాయం చేసి మాకు సరైన పందాలు నడిపిస్తే మేమందరం వాళ్ళ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం వారు 1500 ఎకరాలు అంటే 500 మంది రైతుల యొక్క భూముల్ని తారుమారు చేసి ఒకరి పేరుతో ఉన్న భూమిని వేరొక పేరుతో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు మార్పు చేసి అన్యాయానికి అక్రమాలకు ఒడిగట్టి డబ్బులు దోచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యక్రమం రీసర్వే డిపార్ట్మెంట్ మొత్తం రీసర్వేలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించి కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ అక్రమాలు జరిగాయని కూడా మాకు తెలిసింది. రైతులు కూడా అమాయకులు కాబట్టి నిరక్షరాస్యులు కాబట్టి వీళ్ళ దగ్గర ఇండివిజువల్ గా వీళ్ళు డబ్బులు దోచుకునే ఉద్దేశంతో పని చేశారు. ఇప్పుడు ఈ క్రాప్ కానీ లేకపోతే ఇంకేదైనా చేయాలి, బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా అసలు యజమానికి భూమి పేరు అడంగల్లో లేకుండా వేరొకరి పేరుతో రావడం వల్ల వాళ్ళు లేని వాళ్ళు వెళ్ళి బ్యాంకులో లోన్ వాడడం వల్ల అసలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. వీళ్ళు సన్నకారు రైతులు, ఎకరా ఉన్న వాళ్ళు, నిరక్షరాస్యులు అసలు అందరి పేరుతో పాత అడంగల్లో ఏవైతే వివరాలు ఉన్నాయో అదే వివరాలని నమోదు చేయాలని రైతులందరూ ఈ రోజు ధర్నా చేశాము. ఈ ధర్నా అనేది మాకు 2 రోజుల్లో పరిష్కారం కాకపోతే ఈ క్రాప్ మరి రైతు భరోసా అన్ని నష్టపోతారు. ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? ఎంఆర్ఓ గారా లేకపోతే జాయింట్